గత 10 సంవత్సరాల పాలన కంటే ఈ 2 సంవత్సరాలలో ఉన్న పాలన చాలా మెరుగైన పాలన. మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రజాపాలన, ప్రజా సంక్షేమం ముందడుగు జాడలో ఉంది కాబట్టి గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన గడిల పాలన. మొత్తానికి కాంట్రాక్టర్స్ గానీ, మిగతా ఏ నాయకులు అగ్రవర్గాలకు కాకుండా బడా బడా నాయకులకే ఎక్కువ కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళకు ఎక్కువ కాంట్రాక్టులు ఇవ్వడము, మిగతావి ఏవి దోచుకునేవి వాళ్ళకు నచ్చినోళ్ళకు దళిత బంధులు ఇవ్వడం కానీ అటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితం అయిపోయినాయి. అగ్రవర్గాలకు ఏది ప్రజాపాలన విధంగా లేకుండా అది వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వడము, లంచాలు తీసుకోవడం దానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల 6 నెలల ఈ ఉన్న పాలన అన్ని అగ్రవర్గాల కులాలకు కరెంటు ఫ్రీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, రుణమాఫీ కానీ, సన్న బియ్యం కానీ, బస్సు ఫ్రీ కానీ, అన్నీ ఒక ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి విలేజ్లో చూసుకున్నట్లయితే ప్రతి విలేజ్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు మ్యాక్సిమం కంప్లీట్ అవుతున్నాయి. మళ్ళీ మార్చి ఫస్ట్ వీక్లో కూడా రెండో విడత కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇదొకటి ఎలక్షన్ కూడా అయిపోయిన వెంబడే రైతు బంధు కూడా వేస్తామని చెప్పేసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన వెంబడే రైతు బంధు కూడా వస్తుంది. దానికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. అన్ని విధాలుగా ఈ 2 సంవత్సరాలన్నర పరిపాలన చాలా ముందడుగులో మంచి ప్రజాపథంలో నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ మహిళలకు 2000 కూడా ఇస్తామని చెప్పిండ్రు. అది కొద్దిగా ఈ అవుతున్నది బడ్జెట్ విషయంలో ఇప్పుడు మనకు 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండ్రు కాబట్టి దానికి ఇంట్రెస్టులు కట్టడానికే దానికే ఆర్థికంగా వెనుకబడిపోయినాము. గత పాలకులు ఆర్థికంగా మనని వెనుకకు తోసి 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసి మనం ఒక 30 సంవత్సరాలను మనని వెనుకకు తీసుకెళ్ళినారు కాబట్టి మనము తెలంగాణ స్టేటు విడిపోయినప్పుడు మనం ఆర్థికంగా ముందడుగులో ఉన్నాము. ఇప్పుడు వెనుకకి వెళ్ళిపోయినాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా రానున్న కాలంలో మంచి పథకాలు పెట్టి అవి కూడా అమలు పరుస్తారని అనుకుంటున్నాం. అంటే కానీ మాటలకే ఉన్నాడు, చేతలకి ఏం లేదు రేవంత్ రెడ్డి అని అవి వాళ్ళకి గిట్టని వాళ్ళు, ప్రజాపాలన వాళ్ళ రాజకీయం కోల్పోయిన వాళ్ళు ఏదో అవతల వ్యక్తుల మీద బురద జల్లడం అని కాన్సెప్ట్ మేడం. అది పబ్లిక్ను చూస్తే తెలుస్తుంది. మీకు పబ్లిక్లో మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఫామ్ హౌస్లో ఉండి గడిల పాలన వాళ్ళు అలాగే అంటుంటారు. అది అనవాస్తవం. అటువంటి మాటలు మాట్లాడకూడదని అనుకుంటున్నాను. మంచిగానే ఉంది. మా ఇంటికి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉంది. రేషన్ కార్డు లేదు 10 ఏళ్ళ సంది. మా ఇంటికి రేషన్ కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది. మాకు రేవంత్ రెడ్డి రాజకీయం సూపర్ ఉంది మేడం. మాకైతే ఇప్పుడైతే అన్ని రుణమాఫీ అయింది. 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది మేడం. ఉద్యోగం వేసిరు కదా మేడం. అంటే మాకు రాలే, వేరే వాళ్ళకి వచ్చినాయి. 70,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు సార్. సూపర్ ఉంది పాలన. తేడా ఎట్లుంది 10 ఏళ్ల పాలనకి 2 ఏళ్ల పాలనకి? ఇంకా 2,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇస్తాడు. ఈ ఎలక్షన్లు అయిపోయినాగానే ఇస్తాడు. నమ్మకం ఉంది మేడం. ఖచ్చితంగా నమ్మకం ఉంది. చేస్తాడు సార్. ఖచ్చితంగా మాట ఇస్తే ఖచ్చితంగా. అరే ఇప్పుడు ఇచ్చాడుగా మేడం. మాకు అన్నాడు రుణమాఫీ చేస్తాడు, ఇచ్చిండు. వాళ్ళ పేదోళ్ళకి ఇంటి ఇస్తాడు, ఇచ్చిండు. కరెంటు ఫ్రీ అన్నాడు. రేషన్ కార్డులు 10 ఏళ్ళ సంది రేషన్ కార్డు లేదు. 10 ఏళ్ళ సంది పేదోళ్ళు అంతా కొట్టుమిట్ట ఆడిండు రేషన్ కార్డు కోసం. ఇప్పుడు రేషన్ కార్డు చేసిండు. ఇది చాలదా మేడం? ఇంత మంచి పాలన చేయలే. రేషన్ కార్డు అయితే చేయలే మేడం. రేషన్ కార్డు చేయలే, ఉన్నోళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు దళిత బంధు 100 ఎకరాలు ఉండడానికి ఇచ్చేసిండు. దళిత బంధు అది ఎకరకు 6,000. మాకేముంది మేడం? 1 ఎకరా భూమి ఉండదు. ఎకరాకి ఎంత వస్తుంది మేడం? మాకు 5,000 6,000. ఇప్పుడు 100 ఎకరాలు ఉండడానికి ఎంత పోతుంది? పోతుందా లేదా? అందుకని ఈ పాలనే బాగుంది. కాంగ్రెస్ పాలన సూపర్ ఉంది. పేదోళ్ళ కంటే కాంగ్రెస్ పార్టీ అంతే. సౌడపూర్ మేడం మాది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పని చేస్తుంది. ఇందిరామ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, బస్సు ఫ్రీ కానీ ప్రతి ఒక్కటి మంచిగా చేస్తుంది. మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి గెలవాలి. మాకు మంచి పనులు చేస్తుంది. ఏం చేయలేదు మేడం. వేసిన గుంగ ఏడేసిన గుంగ డాలే ఏం చేయలేదు అంతే మేడం.